అసలు జానపదాలు అంటే ఏంది నాకు ఒక్క మాటలో చెప్పు. జానపదం అని అంటే పల్లెటూరులో గుండె గుండె నీవు పదిలంగుండమ్మా నిండు నూరేళ్ళ జీవితం నాకు ఇవ్వమ్మా. ఒకరి మీద ఒకరిని కుళ్ళుగా చూసే రోజులు నాకు ఇప్పుడు ఒక బ్రదర్ ఇప్పుడు మన జీవి న్యూస్ అన్న ఎదుగుతుండంటే ఇంకో ఛానల్ ఏం చేస్తాడంటే బురదల్లే ఉపాయం చేస్తాడు. ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు బోతులుండు, ఇండ్లకు ఇండ్లు చిచ్చులు పెట్టే మహారాణులుండ్రు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా. నువ్వు వాడుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి తమ్ముడు. నాకు సాయి చంద్ అన్న చనిపోవడం నాకు చాలా ఇదైపోయింది. చిన్నంగా పోయేటి ఓ వదినే నీ సీరట్ట చినిగింది ఓ వదినే నీ చేతులియవే చందూరాల తువాల. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసాని మమత. జీవి న్యూస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మట్టిలో మాణిక్యాలందరినీ వెలికి తీయడానికి జీవి న్యూస్ ఎంతో ప్రయత్నం చేస్తుంది. అందులోనే ఈరోజు సూర్యాపేట జిల్లా వెలిశాలలో ఉన్నాం. మీ అందరికీ కొత్త ఏపూరి సోమన్నని పరిచయం చేయడానికి. అంటే ఏపూరి సోమన్న ఎవరు అని అనుకుంటారులే, ఏపూరి సోమన్న అంటే ఏపూరి ప్రదీప్. ఆయన కూడా సేమ్ మన ఏపూరి సోమన్న ఎట్లా పాడతాడో ఎట్లా రాస్తాడో గట్లనే ఆయనని అచ్చు గుద్దినట్టే ఈయన కూడా అట్లనే వాడతాడు, అట్లనే రాస్తాడు. నమస్తే. నమస్తే అక్క, ఎట్లున్నావు? బాగున్నాక బాగున్నా మీరు? సూపర్, నేనే ఎప్పటికైనా సూపరే. ఓకే, అయితే ఏపూరి సోమన్న అని చెప్పి అందరికి పరిచయం చేసిన, ఇంకొక ఏపూరి సోమన్న అని చెప్పిన. మరి ఏపూరి సోమన్న తీర్లనే ఒక మంచి చిన్నప్పటి పాట గాని, లేకపోతే ఉద్యమం పాట గాని, లేకపోతే నీకు బాగా ఇష్టమైన పాట గాని ఒకటి అందుకో. మా విలేజ్ పైన అక్క పాట ఇది. నన్ను గన్నా ఊరు ఎలిశాల అది బతుకు పోరుకే పాఠశాల, నన్ను గన్నా ఊరు ఎలిశాల అది బతుకు పోరుకే పాఠశాల, ఉద్యమ నేతల గన్నట్టి నేల, ఉద్యమ నేతల గన్నట్టి లేల, నన్ను గన్నా నా వెలిశాల, నన్ను గన్నా ఊరు ఎలిశాల అది బతుకు పోరుకే పాఠశాల, నన్ను గన్నా ఊరు వెలిశాల అది బతుకు పోరుకే పాఠశాల. ఎర్ర జెండా బట్టే లింగయ్య తాత బతుకు పాటను నేర్పే సోమన్న పాట, ఎర్ర జెండా బట్టే లింగయ్య తాత బతుకు బాట నేర్పే సోమన్న పాట, పల్లె పాట అంటేనే యాకన్న బాబాయ్, పల్లె పాట అంటేనే యాకన్న బాబాయ్, నాకు ధైర్యమా అన్నయ్య వెంకన్న, నన్ను గన్నా ఊరు ఎలిశాల అది బతుకు పోరుకే పాఠశాల, నన్ను గన్నా ఊరు ఎలిశాల అది బతుకు పోరుకే పాఠశాల. ఎదపైన ఎత్తుకొని ఆడించినావే వెలిశాల పల్లె, నా ఎదలను దాకి ముద్దాడినావే వెలిశాల పల్లె, ఎదపైన ఎత్తుకొని ఆడించినావే వెలిశాల పల్లె, నా ఎదలను దాకి ముద్దాడినావే వెలిశాల పల్లె, అమ్మ నాన్న ఓలే సాకి పెంచినవే వెలిశాల పల్లె, నీ ఎదల పైన ఎత్తుకొని ఆడించినవే వెలిశాల పల్లె, ఎదపైన ఎత్తుకొని ఆడించినవే వెలిశాల పల్లె, నీ ఎదలను దాకి ముద్దాడినవే వెలిశాల పల్లె. సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ పాటనే ఇంత జోషా. ఇంతకీ వెలిశాల అంటున్నావు, ఊకే వెలిశాల మీద ఈ పాట ఎవరు రాసిరు? ఈ పాట అన్నయ్య రాశాడు అక్క, ఏపూరి సోమన్న గారే రాశారు. ఆయన పాడుతుంటే మేము చూసి పెరిగినాం కాబట్టి ఆ పాట మా ఊరంటే మాకు సెంటిమెంట్ అన్నీ అదే కాబట్టి మమ్మల్ని సాకింది, మమ్మల్ని పెంచింది. మాకు మేము ఊరు నుంచి బయటకు వెళ్ళామంటే ఆ ఊరి పేరు చెప్పుకోవడం మాకు అలవాటు ఎప్పటికైనా. సో అందుకనే ఊరి పేరు చెప్పుకొని బయటకు వెళ్తాం. ఇప్పుడు వెలిశాల అంటే నాకు ఒక పాట గుర్తొచ్చింది. అవును. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, నల్ల నీరేగన్లు ఎర్రని మల్లెలు నెత్తు రోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల.
ఈ పాట మన మిట్టపల్లి సురేంద్ర అన్న రాసిండు. అవును. సో నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఇంతకీ ఆ బెలిశాల ఎలా ఉంటుందో కూడా ఇప్పటివరకు ఎప్పుడు చూసింది అయితే లేదు. నీ అంటే నీ పుణ్యమా అని బెలిశాలకు రావాల్సి వచ్చింది. సో ఇంతకీ తమ్ముడు ఏం చదువుకున్నావు? నేను ఇప్పుడు LLB చేస్తున్నాక ఒక డిగ్రీ ఎస్వి కాలేజీలో అయిపోయింది, BDJC గ్రూప్ నుంచి, మన శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అక్కడ అయిపోయింది. నెక్స్ట్ నాకు లాలో ఇంట్రెస్ట్ ఉంది, జనం కోసం కొట్లాడాలి, ఈ పోరాటం ద్వారానే కొట్లాడొచ్చా లేకపోతే ఇంకో ద్వారా కొట్టొచ్చా అంటే చట్టపరంగా కొట్లాడడం కావాలి. ఫస్ట్ చట్టపరంగా కొట్లాడడం కావాలి కాబట్టి లా చేయాలనుకున్నా, పేద ప్రజలకు అండగా ఉండాలనుకున్నా. మరి ఈ ఉద్యమంలో పాల్గొన్నావు కదా, ఉద్యమం పాటలు పాడుతున్నా? ఉద్యమాలల్లో ఇప్పుడు ఉద్యమంలో తీరుగా పోయింది ఒకటి అవుతుంది, ఇప్పుడు మన చట్టపరంగా పోయింది ఒకటి అవుతుంది కాబట్టి చట్టపరంగానే పోవాలి ఏదైనా. ఉద్యమాలు అని అంటే వాడు కొట్ట వీడు కొట్ట అయిపోతుంది. ఇప్పుడు చట్టపరంగా పోయినాం అనుకో మనకే ఒకటి సెల్యూట్ కొడతాడు. అట్లా సెల్యూట్ కోసం మనం చట్టపరంగా పోదాం. మరి ఉద్యమాల కోసం అంటున్నాం కాబట్టి మరి ఉద్యమాల పాట ఒకటి నల్లగొండలో అన్నయ్య పాడిన పాట. పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, ఆహా పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, జనహోరు సంద్రమయ్యకు జాడి కరణమై త్యాగాల వీణపై రాగాల రాసులై నావా సాగుతుంది కొడుక తెలంగాణ తోవ చూపుతుంది బిడ్డ, నావా సాగుతుంది కొడుక తెలంగాణ తోవ చూపుతుంది బిడ్డ, పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, 3.5 కోట్ల గొంతుల కాటై ప్రాజ తెలంగాణ పల్ల వందుకొని నావా సాగుతుంది కొడుక తెలంగాణ తోవ చూపుతుంది బిడ్డ, పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ. ఎక్సలెంట్. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. సూపర్ సూపర్ సూపర్. అసలు అప్పుడు ఉద్యమంలో పాటలు ఆడితే అట్లా ఏమంటారు, ఒక్కొక్కరు ఇట్లా పాటే ప్రధానంగా ఆ సాంగ్ కే ప్రతి ఒక్కరు డాన్స్ చేసేటోళ్ళు. అట్లా ఉంది నీ పాట కూడా. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా పాత్ర పోషించినటువంటి అంటే ఒక పాట లేకపోతే ఎవరు కూడా జనం కూడేవారు కాదు, అట్లా చేసేవారు కాదు. తెలంగాణ వచ్చిందే మనం కాలికి గజ్జ కట్టి గొంగలేసుకొని ఎగిరిన తర్వాతనే ఊరూరు తిరుగుతుంటేనే తెలంగాణ వచ్చింది. అవునవును, అంతే కదా. అందులో నువ్వు పాల్గొన్నావు అంటే అసలు నిజంగా చాలా గొప్ప విషయం. పాల్గొనడం అంటే మలదేశ ఉద్యమంలో అన్నయ్య మా ఏపూరు సోమన్న గారు స్కూల్లో మీటింగ్లు పెట్టినప్పుడు కానీ ఇలాంటి ఇతర మీటింగ్లు పెట్టినప్పుడు మమ్మల్ని ఏంటంటే మా తమ్ముళ్ళు కూడా ముందుకు పోవాలి అన్నట్టుగా ఆయన మాకు దోతి కట్టి గజ్జలు కట్టి గొంగడేసి పాడు అనగానే ఈ పాటలు పాడటంలో ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు కదా. నేను అప్పుడు గొంగడేసి గజ్జలు కట్టి ఎగిరినా నేను పాటలల్లా, నేను కూడా ఉన్నా అక్కడ తెలంగాణ ఉద్యమంలో అని చెప్పుకుంటానికి ఈ గొప్పతనం ఇచ్చిన మన ఏపూరు సోమన్నకి నమస్కారం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ నువ్వు పాట పాడతావని చెప్పింది ఎవరు? నేను పాట పాడతా అని చెప్పింది మాత్రం మా స్కూల్లో PT రమేష్ సార్. రమేష్ సార్, మీ అన్నయ్య పాటలు పాడుతుంది కదా ప్రదీప్, నువ్వు కూడా ఒక పాట పాడితే బాగుంటది, ఈ స్కూల్ స్టేజ్లలో నువ్వు కూడా పాడాలి, నీకు ఉన్న కళను నువ్వు నిరూపించుకోవాలని చెప్పేసి అనగానే నేను అన్నా కదా సార్ నాకు రా సార్, నేను అన్నయ్య దారిలో పోవాలనుకోలేదు అని ఫస్ట్ చెప్పిన. నేను అది ఫస్ట్ చెప్పగానే స్కూల్ లెవెల్ నుంచి చెప్పగానే నువ్వు పాడాలి అని చెప్పేసి అని సార్ అన్నారు. అప్పుడు ఆ పాట పాడినా. ఏం పాట? మా అందరి కోసం. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఓహో మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే
ఒక్కడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అనంటాడు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అనంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి కులమంటూ ఇనమంటూ కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ స్కూల్ స్టేజ్ పైన నేను పాడడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. నువ్వు ఆడుతుంటే నాకు ఎప్పుడు సోమన్న ఆడుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే నిజంగా. థ్యాంక్ యూ అక్క. అదే ఎక్స్ప్రెషన్స్, అదే ఆయన ఎట్లా వాడతాడు అదే తీరులో వాడుతున్నావు నువ్వు కూడా. అంటే ఆయన చూసి నేర్చుకున్నావా పాటలు? ఆయన చూసే మేము నేర్చుకున్నాం అక్క. ఇంతకు ముందు నాన్న వాళ్ళు ఏందనంటే వాళ్ళు అప్పట్లో ఉద్యమాలు ఇట్లా ఏం లేవు కాబట్టి వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కి చిందు యక్షగానాలు అని చెప్పి వాళ్ళు కూడా బాగా ఇచ్చేసేవాళ్ళు. మా నాన్న ఎల్లమ్మ చరిత్రలో ఎల్లమ్మ పాత్ర పోషించి మంచి పాటలు పాడేది. శివతాలీలో లీలో లీలో అరితాలీలో మాలీలలో శివతాలీలో లీలో లీలో అరితాలీలో మాలీలలో పెద్దవారినల్ల బిడ్డ పుట్టిందంటే బొడ్డుగోచ కట్టె మాదేగా దాతాలీలో లీలో లీలా అరితాలీలో మాలీలలో శివతాలీలో లీలో లీలా అరితాలీలో మాలియలో అంటూ మన ఎల్లమ్మ గారి చరిత్రలో ఈ పాట ఉంటది. చిందు యక్షగానంలో ఈ పాట మా నాన్నగారు పాడగానే ఊరంతా మేలుకునేది అప్పట్లో. అలాంటి పాటలు కూడా పాడాను మన ఎల్లమ్మ కథలలో. అంటే నేను ఒకటే పాట ఎల్లు ఎల్లు ఎల్లమ్మ అది అదేదో రీసెంట్ గా అలాంటి పాటలు ఇప్పుడు కొంచెం డీజే వర్షన్ లో వస్తున్నాయి. కానీ ఇంతకు ముందు పరశురాముడు తరిమినప్పుడు అమ్మని ఎల్లు ఎల్లమ్మ శివతాలీలో లీలో అనేటువంటి పాట ఎల్లమ్మ గారి చరిత్రలో అమ్మవారు జాంబవంతుని ఇంటికి వచ్చి అందులో లందగోళంలో దాచుకుంటది. ఆ మూమెంట్ ఏంటంటే ఇట్లా మాదిగోళ్ళ ఇంటికి వస్తారా అన్నట్టుగా ఆ రకంగా పోతున్నప్పుడు పెద్దవారిని బిడ్డ పుడితే మా మాదిగా కత్తే ఫస్ట్ కోసేది బొడ్డుకు వస్తుంది అని చెప్పి ఈ పాట రాసించారు. ఆ చిందు యక్షగానాలు అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఈ పాట నాకు ఇంకా ఇష్టం. డాడీతో పాటు నువ్వు కూడా తిరిగేదా? నాన్నతో పాటు మాకు చిన్నప్పుడు చిన్న వేషాలు కట్టేది. ఆ వేషాలు కట్టినాం. కాకపోతే ఇది ఇట్లా వేషం కడతారు ఇట్లా స్టేజ్ మీద ఆడతారు అనేది అది తెలియదు అప్పుడు. తెలిసింటే అప్పుడు మేము కూడా ఇట్లా పాటలు పాడుతుండే చేస్తుంటే అట్లా ముందుగా అలా పాటలు పాడింది అయితే స్కూల్లోనే నా 5th క్లాస్ లో స్టార్ట్ అయింది. ఈ మాయమైపోతున్నాడమ్మా అన్న తర్వాత ఇలాంటివి పూరు సాగుతుంది కొడుక వీరుల్లారా వందనం ఇలాంటి ఎన్నో పాటలు కూడా పాడడం. స్టేజ్ పైన ఎక్కి నేను ఆ రోజు పాట పాడుతున్నా అంటే మిగతా పాటగాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఎట్లకైనా వానికే పోతుంది మనం పాడే అని చెప్పేసి అన్నట్టుగా ఊకునేవాళ్ళు. అట్లాంటి రోజు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ రాలేదా మరి? ఫస్ట్ ప్రైజే నాకు వచ్చేది. ఇంకా నేను ఒక్కనే ఇంకా పాడేది. నేనున్నాను ఆ కాంపిటీషన్ లో నేనున్నా అంటే మాత్రం మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయేది. మా క్లాస్మేట్ వసంత ఉండే. ఆ వసంత మంచి పాటలు పాడుతుండే సినిమా పాటలు. ఈ ప్రదీప్ పాడినట్టే మాకేం వస్తుంది, ఆయన ఎప్పుడు ఉద్యమ పాటలు ఇవే పాడుతూ ఉంటారు, జానపదాలు పాడుతూ ఉంటారు. మంచి కంటెంట్ ఉన్న పాటలు ఈ జానపదాలు అంటే. ఆ సినిమా పాటలు ఏంటంటే నువ్వు రా నువ్వు అన్నట్టుగా ఈ పాటలు ఉంటాయి. అయితే ఇలాంటి పాటలకు ఓరిస్తారు, ప్రైజ్ రాదు ఏం రాదు, పాడేం లాభం మేము అని అంటే నేను అనేది ప్రైజ్ ముఖ్యం కాదు, ఫస్ట్ అయితే పాడు. ప్రైజ్ ముఖ్యమైతే కాదు, ఫస్ట్ పాడు. ఎవరికి వస్తే మన క్లాసే గెలిచేది అన్నట్టుగా మేము పోయేది. ఆమెకు నాకే మాత్రం పోటీ పడేది, కానీ లాస్ట్ మళ్ళీ నేనే ఇది చేసేది అన్నమాట. ఖచ్చితంగా. ఇంకా ఫస్ట్ ఉద్యమంలో వాడిన పాట ఏంది? ఇదే ఏమని పాడాలి నేను ఈ పాటే ఫస్ట్ స్టార్ట్ చేసిన. ఎప్పుడు సోమన్ననే తీసుకెళ్ళినా మళ్ళీ అడిగి ఇప్పుడు సోమన్న గారు మాకు ఎప్పుడైనా సరే ఉద్యమాలు అనగానే నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది మా అన్నయ్య గుర్తొస్తాడు. ఆ అన్నయ్య ఏం చేసేది అంటే మమ్మల్ని నువ్వు పాడాలి ఇది అని చెప్పేసి తీసుకుపోయేది. తీసుకుపోయి గొంగడేసేది, దోతి కట్టేది, బనీన్ మీద మంచిగా గజలు కట్టి ఇక దునుకు అనేది. ఇక దునుకు అనగానే ఎట్లా ఇక ఐసా పైసాని దూకేది. అప్పుడు ఏది తెలియదు, ఇక చింగడ వెంగడ దునికేది. నా 10th క్లాస్ ఉన్నప్పుడు అంత ఇది కాకపోతుండే. ఇంకా ఎప్పుడు సోమన్న నిన్ను ఇట్లా తీసుకుపోయి డాన్స్ చేపించి అన్ని చేసిండు అన్నమాట. ఇక అన్న ఎప్పటికీ గుర్తుంటాడు. ఆయన చేసిన ప్రోత్సాహమే ఇప్పుడు ఇక్కడ వచ్చి నువ్వు మీడియాల ముందు నించుంటున్నావు. ఇంతకీ నాకు ఉద్యమం అనగానే మన సాయి చంద్ అన్న బాగా గుర్తొస్తాడు. సాయి చంద్ అన్న గురించి అసలు పాటలు మామూలు పాటలు లేవు. మరి అందులో నీకు బాగా ఇష్టమైనది?
మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట మన గానం మన సాయి చందన్నే. అవును, మన కేసీఆర్ గారు వాళ్ళు కేటీఆర్ గారు మనసు దోచుకున్న పాట అది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు మార్చెవో దేవదేవా అమ్మ మనసేమిటో నీకు తెలియదురా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు మార్చెవో దేవదేవా అమ్మ మనసేమిటో నీకు తెలియదురా. తెలుసుంటే చెట్టంత మా బిడ్డలా, తెలుసుంటే చెట్టంత మా కొడుకులా, తెలుసుంటే చెట్టంత మా మరులా తిరిగి తెచ్చియగలవా నీ మైమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు మార్చెవో దేవదేవా అమ్మ మనసేమిటో నీకు తెలియదురా. శివరాత్రి అర్రె నీ రాత్రి నీకు ఇష్టమైన రాత్రి, శివరాత్రి నీ శిలకు నైవేద్యమైతి నీ దీపమారాకుండ పడిగా పుగాస్తిని, కళ్ళలో వెలుతురు దీవననుకుంటిని కడుపులో పేగును కోస్తవలుకోలేదు, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా నీ పార్వతి అడగరా శంకరం, అందుకే వేసినవ ఈ శిక్షను అమరవీరుని చేసినవ నా బిడ్డను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు మార్చెవో దేవదేవా అమ్మ మనసేమిటో నీకు తెలియదురా. సూపర్. నువ్వు వాడుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి తమ్ముడు. నాకు సాయి చంద్ అన్న చనిపోవడం నాకు చాలా ఇదైపోయింది, నాకు తీరలేని లోటు. వెళ్ళావా? వెళ్ళానక్క, ఓకే, వెళ్ళాను. మధుప్రియ అక్క వాళ్ళు వీళ్ళు అందరూ పాట పాడుతుంటే వాళ్ళ వరుసలో నేను కూడా నిల్చొని అన్న అంతిమ యాత్రలో భాగమైన నేను కూడా. అట్లాంటి అన్నకి నీకు ఎట్లాంటి సంబంధం ఉంది సాయి చంద్ అన్నకి? మాకు ఏ పురుషోన్న గారు తీసుకుపోయి పరిచయం చేయించింది అక్క ఒకసారి అన్నని. అన్న ఎక్కువ మాట్లాడకపోతుండే కానీ ఇంటికి బాగా పిలిచేది, అప్పుడప్పుడు అన్న వాళ్ళతో వెళ్ళేది మేము. అన్న వాళ్ళతో వెళ్ళినప్పుడు మంచిగా ట్రీట్ చేయడం, ఎట్లా మాట్లాడడం ఇట్లాంటివి బాగా ఇది చేసేవాడు అన్నయ్య. వదిన ఎలా ఉండేది? ఇక వదినమ్మ అయితే మాకు పిలిచి ఫస్ట్ తిందు రండి అన్న తర్వాతనే ఇంకేదైనా మాట్లాడు, తిండి పెట్టిన తర్వాతనే ఇంకేదైనా మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు సాయి చంద్ నన్ను గుర్తు చేసినావు కదా, మరి మిట్టపల్లి సురేందర్ అన్న మస్తు పాటలు రాసిండు, అందులో నీకు బాగా ఇష్టమైన పాట ఏంది? ఇదే పాట, రాతి బొమ్మల్లోనే పాట నాకు ఇష్టం ఉండే, అది కూడా బాగా ఇష్టం. మరి ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గరకు వస్తే, సో ఈ ఉద్యమాలు అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా మన తెలంగాణ పాటలే వినిపిస్తున్నాయి, ఏడంతా అయ్యే వినిపిస్తున్నాయి. మరి నీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? రాజకీయ నాయకులు అనే దానికంటే సామాజిక నాయకులు అంటే బాగుంటుంది అక్క. సామాజిక నాయకులు అంటే సామాజిక నాయకులు అంటే సమాజం పైన దృక్పథం ఉండి సమాజం మార్చాలి అనుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు అంటే 30 ఏళ్ల క్రితం నుంచి పోరాటాలు చేస్తున్న మందకృష్ణ మాదిగ అన్న, ఇప్పుడు లక్ష డప్పులు మన ఇప్పుడే స్టార్ట్ అవుతున్న మా ఒట్టి జానన్న, సూర్యాపేట జిల్లా అనేది ఒట్టి జానన్న, ఏపూర్ సోమన్న, ఇలానే తీన్మార్ మల్లన్న, వీళ్ళందరూ కూడా నాకు మామిడి పరందాములు గారు, వీళ్ళు కూడా ఏంటంటే సమాజం పైన ఒక దృక్పథంతో సమాజాన్ని మార్చాలి, మన బీసీలు అంటే ఏంటో తెలవాలి, మన ఎస్సీలు అంటే ఏంటో తెలవాలి, మనం అంటే ఏంటి తెలవాలి, మన హక్కులు తెలవాలి, మనం కూడా రాజ్యాన్ని ఏలాలి అంటే. జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, కరపత్రము వంచిన పోస్టర్ అతికించిన, మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన, మన బతుకెన్నడు మారురో మహజన, మన రోజులెన్నడచ్చురో 70 ఏండ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, 70 ఏండ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్య దిగిత కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడి కళ్ళ దోసుకొని దాసుకుండ్రు బహుజన, మన బతుకెన్నడు మారురో మహజన, మన రోజులెన్నడెచ్చురో.
అంటూ నువ్వు వాడుతుంటే నాకు ఎప్పుడు సమానని అనిపిస్తుంటే అసలు నిజంగా ఆ బహుజనుల రోజు రావాలని అన్నయ్య ఈ పాట రాసిండు. ఈ పాట ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. యువత ఇప్పుడున్న యువత ఆ రాజకీయం బురద అనుకుంటారు కానీ ఆ బురదలోనే మనం బతుకుతున్నామని తెలుసుకోలేకపోతున్నారు. బహుజనుల అందరం బీసీలు, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే మేము ఎందుకు రాజ్యాన్ని వేయొద్దు అని యువత ఆలోచించాలి. ఫస్ట్ ఆలోచించి మనం అందరం ఏకమైతేనే మన రాజ్యం వస్తున్నట్టుగా కొట్లాడితేనే బాగుంటుంది. ఎప్పటికీ దొరలే అవుతారు, రెడ్లే అవుతారు సీఎంలు తప్ప మనం ఎన్నడూ కాలేకపోతున్నాం. ఇక ముందైనా మనం కావాలి అనేటువంటిది ఒక దృక్పథం పెట్టుకొని ఎందుకు అవ్వలేకపోతున్నాం మరి మనలో మనకు ఐక్యత లేక అంతే ఐక్యత లేక ఇలాంటి మనోళ్ళే వాన్ పార్టీలో పోడు, వీని పార్టీలో పోడు, వీని పాటలు ఆడు అవుతున్నాయి కాబట్టి తప్ప వేరేది మనం వేలాలి అనుకొని మన మీద మనమే రాసుకొని మనమే పాడుకొని మనోళ్ళందరూ మనమే ఏకం చేసుకుంటే మనకి ఎందుకు రాదు రాజ్యం, బహుజన రాజ్యం ఎందుకు రాదు? అలాంటి బహుజన రాజ్యం కోసం ఇంత ముందు కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. గౌడన్న పాపన, సర్దార్ సర్వాయి పాపన గౌడ్ గారు అన్నాడు, అమ్మా నే బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అమ్మా నే బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. వద్దురా నా కొడుక పాపయ్యా, నాకున్న దిక్కు నువ్వొక్కడివేనయ్యా. వద్దురా నా కొడుక పాపయ్యా, నాకున్న దిక్కు నువ్వొక్కడివేనయ్యా. అప్పుడు అంటాడు పాపన్న గౌడ ఏమంటాడు, బానిస సంఖ్యలే తెచ్చదా, బహుజన రాజ్యము తెచ్చదా. అమ్మా నే బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అంటే ఇందులో బహుజన రాజ్యం తెస్తానంటే బహుజనులు అంటే ఎవరో వీళ్ళు కాదు, అందరం మనమే. సాకలి, మంగలి, గౌడ, గొల్ల, మాదిగ వీళ్ళందరం కూడా బహుజనులమే. మన కోసం మనం కొట్లాడి బహుజన రాజ్యం తెచ్చుకుంటేనే మంచిది అన్నట్టుగా అభిప్రాయంతో ఈ పాటలు రాశారు, పాడారు కూడా. అప్పట్లో సర్దార్ సర్వార్ పాపన్న ఆ అన్న పాడిన పాట ఇప్పుడు వాళ్ళ అమ్మతోటి చెప్తా ఉంటాడు అనమాట. అమ్మ నేను రాజ్యాన్ని సాధిస్తానికి పోతా అమ్మా అంటే, వద్దు కొడుక నువ్వు నాకున్న దిక్కు నువ్వు ఒక్కడివే, మీ నాయన లేడు ఎవ్వరు లేరు కదా, నాకున్న దిక్కు నువ్వు ఒక్కడివే అని అంటే వాళ్ళు కళ్ళు గీసే కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి లెక్క పదునైన మాటలు అన్నాడు. బహుజన రాజ్యం తెస్తా అనేటువంటి మాటలు అన్నాడు. కాబట్టి ఈ రోజు బహుజన రాజ్యం కోసం అందరూ కూడా ఏకం కావాలి, పోరాడుతున్నారు. అవును. ఓకే, సో నువ్వు ఇంత మంచి మాటలు చెప్తున్నావు. మరి ఇప్పటి వరకు అన్న మన మందకృష్ణ మాదిగన్న ఒక ప్రోగ్రామ్ చేస్తుండు, మరి ఆ ప్రోగ్రామ్ కి నువ్వు వెళ్ళినావా? 1,00,000 డప్పులు 1,000 గొంతులు 1,00,000 డప్పులు అలాంటి ప్రోగ్రాంలు కూడా అటెండ్ అయినాం. మొన్న రీసెంట్ గానే చేసినాం. అయితే ఈ మధ్య కాలంలో మన బీసీలకు వట్టే జానన్న తీసుకురావడం కూడా ఆయన మీద ఒక పాట రాసిన నేను. వట్టే జానన్న బీసీలా పెద్దన్న, మా వట్టే జానన్న మనసైనా పెద్దన్న. ఇట్లాంటి పాటలు కూడా అన్న మీద చాలా రాసిన, ఇంకా చాలా ఉంది అన్న పాట. ఇది కూడా మొత్తం ఫిలప్ చేసేసి అన్నకి ఈ పాట వినిపించి ఈ పాటను కూడా ముందుకు తీసుకుపోతాం. మరి వట్టి జానన్న గురించి ఎందుకు రాసిన? ఎంతో మంది సామాజిక వట్టే జానన్న మీద ఎందుకు రాసినావా అంటే, నేను సూర్యాపేటలో చదువుకునేటప్పుడు మా జనరల్ గా చాలా మంది కొట్లాడతారు. మా స్టడీ విషయంలో వట్టే జానన్న వచ్చి అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంది అనగానే వట్టే జానన్న వచ్చేది, మా ఏపూరు సోమన్న కూడా వచ్చేది. వెలిశాల గడ్డ మీద నీ జననం ఒక సందర్భం, నీ రాకే మా గూడెం పేదల గుడిసెల్లో ఒక సందర్భం. వెలిశాల గడ్డ మీద నీ జననం ఒక సందర్భం, నీ రాకే మా గూడెం పేదల గుడిసెల్లో ఒక సంబూరం. నీది నెమలిని మించిన ఆట, గర్జిస్తే గద్దరు కూత. ఇట్లా ఏపూరు సోమన్న గారి మీద నేను రాసిన పాట అది. నీది నెమలిని మించిన ఆట, గర్జిస్తే గద్దరు కూత. నీది కోయిల మించిన పాట, అది పాలకులలో తూట. మా ఏ పూరి వెలిశాల పేర్లకు వన్నె తెచ్చినావు, ప్రపంచ వ్యాప్తం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచినావే. జయహో జయహో మాయేపురి సోమన్న, జన్మదిన శుభాకాంక్షలు అందుక మాయన్న అంటూ ఈ పాట కూడా రాశాను. అన్నయ్యకి వినిపించినాం. ఇది రికార్డింగ్ లో అయింది, బట్ కాకపోతే ఇంకా రిలీజ్ కాలేదు ఆ పాట. నెక్స్ట్ బర్త్డే కైనా ఖచ్చితంగా ఈ పాట రిలీజ్ చేస్తాం మేము. తమ్ముడు నువ్వు పాటలు పాడతావు, అదొక ముచ్చట మాకేరికే ఆ ముచ్చట. మరి పాటలు రాసుడు ఎప్పుడు స్టార్ట్ చేసినావు? మరి రాసుడు కూడా 10th క్లాస్ లోనే రాయడం మొదలుపెట్టిన. ఏ ప్రోగ్రామ్ జరిగితే ఆ ప్రోగ్రామ్కి అప్పటికప్పుడే 10 నిమిషాలలో రాయడం, ఆ స్లిప్ తీసుకుపోయి పాడటం. ఎట్లా అప్పటికప్పుడు ఎట్లా వస్తుంది నీకు? ఇక అప్పటికప్పుడు ఎట్లా వస్తానంటే, ఇప్పుడు ఒక జనరల్ గా ప్రకృతి మీద పెట్టారు అనుకోండి,
ఇప్పుడు చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నేనై మీతోటే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడైగా సుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడైగా సుంటా. అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. కంటి నిద్రకు ఉపక్రమించి సల్లగా దీవిస్తా, మిమ్ముల సల్లగా దీవిస్తా. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా. ఈ పాట చెట్ల మీద వాళ్ళు పాడుతుంటే అది విన్నాకనే నేను ఇంకో చెట్టు మీద ఇలాంటిదే సేమ్ ఇదే ట్యూను వేరే పాట రాసిన అన్నమాట. ఆ పాట కూడా ఆ పాట ఎమ్మట్లో పాడేసరికి వాళ్ళే అన్నారు, తమ్మి నువ్వు నీ ఇంటి పేరు ఏం పేరు తమ్మి అని అంటే, నా పేరు ఇంటి పేరు అయితే ఏ పూరి అక్క అని అంటే, అందుకే నేను అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు కూడా సొంతంగా రాయడం అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాది. వాళ్ళు కూడా మన ఎప్పుడు సేమ్ అట్లనే తమ్ముడు కదా ఇక రాస్తాడు అనుకుంటా. మళ్ళీ అందులో అట్లా ఎందుకు అడిగారు అంటే, వెలిశాలలో ప్రోగ్రామ్ పెట్టారు ఆ రోజు, స్కూళ్ళలో ప్రోగ్రాలు పెడతారు జనజాగృతి అని. ఆ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వెలిశాలలో స్కూల్లో పెట్టేసరికి నేను పోయి మీరు ఎవరైనా పాట పాడతారా అంటే మా సార్ నన్నే లేపిండు, పీటీ రమేష్ సార్. ఇంకా లేపి నువ్వు పాడిపోనగా నేను వెళ్ళి అప్పటికప్పుడు ఇట్లా రిసిప్ట్ పట్టుకొని సేమ్ అదే ట్యూన్ కాకపోతే సాంగ్ చేంజ్ పాడాలి ఇప్పుడు మాకోసం. మరి చెట్టమ్మ అది కొంచెం గుర్తులేదు నాకు, అది చెట్టమ్మ చెట్టమ్మ నువ్వే నాకు అన్నట్టుగా అది ఉండే, కాకపోతే అది సాంగ్ మర్చిపోయినా నేను. అప్పటికప్పుడు రాసినావు కాబట్టి గుర్తుండదు అది. అట్లా రాసి ఇది చేసినాం అది, అప్పుడు పాడినది. ఆ పాడంగానే సార్ వాళ్ళు కూడా మంచిగా మెచ్చుకొని, వాళ్ళు కూడా ఎవరంటే మాలిపురం శిరీష్ అక్క వాళ్ళు కూడా సింగర్స్. ఇప్పుడు వాళ్ళు బయటికి రాలే తప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక డౌట్ వచ్చిందబ్బా, మంచి మంచి కళాకారులు అందరూ చాలా మంది అసలు గొంతు చించుకొని పాడిన వాళ్ళ కళాకారులు అందరూ ఎందుకు బయటికి రాలేకపోయారు? బయటికి ఎందుకు రాలేకపోయారు అని అంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరిని పాల్గొన్న తర్వాత మనకంటూ స్వరాష్ట్రం వచ్చింది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కళాకారులు అందరికి పిలిచి ఉద్యోగాలు ఇస్తామన్నారు, అదన్నారు ఇదన్నారు అందరికి వస్తాయి అన్నట్టుగా అనుకున్నారు. కానీ కొద్ది మందికే ఇచ్చేసేసరికి అందులో మెయిన్ గా అంటే ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నాకు కోరస్గా పాడేటోళ్ళు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఉంటేనే కదా ఒక ఉద్యమం అనేది కొనసాగింది. వాళ్ళని కూడా గుర్తించాలి. అసలు ఇక్కడ పాడినోళ్ళు ఫస్ట్ దానికి ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి మెయిన్ సింగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తేనే ఏదైనా జరుగుతుంది. వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పాలి. అలాంటి చెప్పినప్పుడే పలాని ఇప్పుడు మాలిపురంలో శిరీష్ అక్క ఉంది, శిరీష్ అక్క. ఇటు పోతే మన పాటమ్మతోటి రాంబాబు అన్న మొన్న రీసెంట్ గా గంగక్క రికార్డింగ్ చేపిస్తే వచ్చిండు ఆయన, లేకపోతే అంత ముందుకు ఎవరికి తెలియదు పాపం. అంటే ఆయన కూడా పాడిండు, ఆయన కూడా కళాకారుడే, ఆయన కూడా డప్పు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ చాలా మందికి బాగా వాళ్ళు అంటే ఎవరైతే సపోర్ట్ చేసిరో వాళ్ళకే చాలా మందికి ఉద్యోగాలు రాలేదు. అవును, అట్లాంటి ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మంది అంటే చాలా మంది కవులు ఉన్నారు. పైలం సంతోష్ అన్న కూడా మొన్న రీసెంట్ గా చనిపోయాడు. ఆయన కూడా ఎంతో ఇప్పుడు ఏ పురుషం అన్న పైలం సంతోష్ అన్న వీళ్ళిద్దరు బాగా స్టేజ్ ఎక్కితే దద్దరు వెళ్ళిపోయేది. పైలం సంతోష్ అన్నకి ఏ పురుషం అన్నకు జాబు ఇస్తా అని కానీ ఆశ పెట్టి లాస్ట్ కి ఇచ్చినాక వీళ్ళు ఏగదన్నేసి వెళ్ళిపోయారు. ఇక వద్దు మాకు, ఇంకా నువ్వు ఇప్పుడు ఇస్తే లాభం అయిపోయా, నీ ప్రభుత్వం మీద వ్యతిరేకం వచ్చింది నల్లగొండ అనేటువంటి పోరాటాల గడ్డ మీద చాలా మందికి ఉద్యోగాలు రాలేదు. ఇలాంటి ఎన్నో కూడా ఎదుర్కొన్నాం మన నల్గొండ జిల్లా. మరి నువ్వు ఎట్లాగో ఉద్యమంలో పాల్గొన్నావు, మరి ఉద్యోగం కోసం ట్రై చేయొచ్చు కదా, LLB ఎందుకు చేస్తున్నావు? ఉద్యోగం ట్రై చేసుకోవచ్చు కానీ అంటే నీకు ఇందాకనే చెప్పాను అక్క, నేను ఇట్లా పోయిన దానికి ఇప్పుడు కళాకారునిగా పోయాను అనుకో, ఇప్పుడు మనం ఇక్కడ పోరాటాల గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రభుత్వం ఉన్నోళ్ళకి నచ్చదు, ప్రతిపక్షానికి నచ్చుతుంది, ప్రభుత్వం ఉన్నోళ్ళకి నచ్చదు. వాళ్ళు ఏదైనా కేసులు పెట్టి మనల్ని ఇదే జరుగుతూ ఉంటది. ఎప్పటికీ జైలుకు పోవడం, రావటం, పాటలు పాడడం, మళ్ళీ జైలుకు పోవడం, అది ఒక నక్సలైట్ ముద్ర ఎత్తారు. ఇక ముద్రలు ఎత్తారు, కథం వీడు ఒకటి ఇది అది అనిపేది. ఒకటి కాకపోతే ఒకటి 100 రాత్రి ఇంకా దానికి ఇట్లా రాస్తే ఏంటంటే మనకంటూ ఉన్న పేరు పోతుంది. ఫస్ట్ సోషల్ మీడియాలో ఏదైనా రిలీజ్ అయితే దాన్నే పట్టుకుంటారు యువత. అయితే నేనేమనుకున్నా అంటే ఇట్లా పోయేదానికంటే చట్టపరంగా పోతే
చట్టపరంగా పోతే మనకి ఇది వస్తుంది, గౌరవం వస్తుంది. ప్రభుత్వం కూడా మనకు నువ్వు ఇట్లా అడుగుతున్నావా అని చెప్పేసి అని మన మాటకు అప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి నేను చట్టపరంగా పోదామని ఒక సంతకం ఈజీ అవుతుంది. ఒక సంతకం చేస్తే వాడే చేయాలి అన్ని అట్లుంటుంది. ఇంతకీ ఓకే, ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. ఈ మధ్య ఈ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఎక్కడ చూడు చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు అయితే మరి దారుణంగా పెరిగిపోతున్నాయి. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు, ఏం లేదు. అసలు ఏజ్ అయితే అసలు లేనే లేదు. చిన్నోడు ముసలోడు చిన్న పిల్లల మీద చేయడం, అదేంది చిన్న పిల్లలు పెద్దోళ్ళ మీద చేయడం, ఇదంతా అసలు ఒక గలీజ్ ఇదైపోయింది. సో వీటి మీద కూడా నువ్వు తెలంగాణలో జరిగే వాటి మీద కూడా నువ్వు పాటలు రాస్తావన్న విషయం నాకు తెలిసింది. మరి ఈసారి కొత్తగా ఒక పాట కూడా రాసినావు, మరి మా అందరి కోసం ఒకసారి. ఆడపిల్లను చులకన చేసే సమాజమాయనురా, స్వతంత్రంగా తన తిరిగే రోజులు మాయమ్మయ్యనురా. ఆడపిల్లను చులకన చేసే సమాజమాయేరా, స్వతంత్రంగా తన తిరిగే రోజులు మాయమ్మయ్యనురా. మహనీయులు చెప్పిన నీతి మాటలు మరిసినారు గదరా, మహనీయులు చెప్పిన నీతి మాటలు మరిసినారు గదరా. అన్యాయంగా ఆడపిల్లలను ఆగం చేస్తిరిరా. అరే ఆడపిల్లను, అరే ఆడపిల్లను, ఆహా ఆడపిల్లను చులకన చేసే సమాజమాయేరా, స్వతంత్రంగా తన తిరిగే రోజులు మాయమ్మయ్యనురా. మహనీయులు చెప్పిన నీతి మాటలు మరిసినారు గదరా, అన్యాయంగా ఆడపిల్లలను ఆగం చేస్తిరిరా. ఈ పాట ఏ సిచ్యువేషన్ చూసి రాసినావు? ఇది మన రీసెంట్గా మన అమ్మాయి చిన్న పాపం చిన్న పిల్లను వాని కళ్ళ ముందే ఎగురుకుంటా దునుక్కుంటా అన్న అని పిలుచుకుంటా వినాయకుని కాడ ఎగురుతుంటే ఎంత ముద్దు అనిపించింది. అలాంటి అమ్మాయిని వాడు ఎంత ఏజు ఆ అమ్మాయిని అసలు ఆడపిల్లను ఇష్టం లేకుండా ఎవరు కూడా చేయరు. అంత చిన్న అమ్మాయిని వాడు ఎట్లా చేసిండో పాపాత్ముడు. ట్రైన్ గుద్దిని చచ్చిపోయాడు. అసలు ఆ రోజు చూడంగానే నేను ఎమ్మటే రాశాను ఈ పాట. ఆడపిల్లని చులకన చేస్తురుగా ప్రతి ఒక్కడు అని చెప్పి. మరి అట్లనే డాక్టర్ జరిగింది, అలాగే మన దీప్తి ఆమె పేరేంటి దిశ ఘటన జరిగింది. మరి వీటన్నిటి మీద రాయలేదా? ఇక అన్నిటికీ ఇదే వర్తిస్తూ ఉంటుంది. ఆడపిల్లలే కాబట్టి అందరూ ఆడపిల్లని చులకన చేసే సమాజం అయిపోయింది. ఇంకా అవును, స్వతంత్రంగా వాళ్ళు తిరిగే రోజులు మాయని. అప్పుడు ఏమన్నారు, ఆడపిల్ల ఎప్పుడైతే స్వతంత్రంగా రోడ్డు మీద పోతుందో అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు భారతదేశానికి అన్నారు. మరి ఇప్పుడు ఆడపిల్లకి స్వతంత్రం వచ్చినట్ట రానట్ట ఇక మనం చెప్పలేము అక్క. ఒక్కొక్క తీరు అవుతుంది. ఇప్పుడు మనం చక్కగా ఉంటే వేరేటోడు చక్కగా ఉండొద్దా? మన బుద్ధి చక్కగానే ఉంది, పక్కన బుద్ధి మనం మార్చలేము, తీర్చలేము. కాకపోతే మన పాట ద్వారా ఏమైనా మారుతాడేమో అనే ఒక ఉద్దేశం తప్ప, అంతేగాని వేరేదైతే ఏం పెట్టుకోలేము. అంతే అంతే. ఇప్పుడు తెలంగాణలో ఫోక్ సాంగ్స్ అంటే ఒక రకమైన పాటలు వస్తున్నాయి. అవునవును. అసలైన జానపదాలన్నీ ఎక్కడ పోయినాయి? జానపదాలు అంటే అప్పట్లో బాగా వచ్చేది. అప్పుడు ఒక పాట మాకు టీవీలలో జానపదాలు వచ్చేది. చిన్నంగా పోయేటి ఓ వదినే నీ సీరట్ట జినిగింది, ఓ వదినే నీ సీరట్ట జినిగింది, ఓ వదినే అంగట్ల పోయేటోడు ఓ మరిది గొంగడనుకొని గుంజిన్ను నా మరిది, గొంగడనుకొని గుంజిన్ను నా మరిది. చిన్నంగా పోయేటి ఓ వదినే నీ సీరట్ట జినిగింది, ఓ వదినే నీ రైకెట్ట జినిగింది, ఓ వదినే అంటూ ఇలాంటి పాటలు కూడా నేను విన్నాం. కాబట్టి అప్పుడు ఈ పాటలు బాగా పడేది. చిన్నగ చేన్లని లాబాడి చేతులియవే సెందూరాల తువాల, చేతులియవే సెందూరాల తువాల, చేతులియ నీకు నాకు చెల్లెళ్ళున్నర్రో మాయాదారి మల్లేశ, చెల్లెళ్ళున్నర్రో మాయాదారి మల్లేశ. ఇట్లాంటి పాటలు సెందూరాల తువాల, బాసలాడవే సెందూరాల తువాల, బాసలాడనితో నాకు బావలున్నర్రో మాయాదారి మల్లేశ, బావలున్నర్రో మాయాదారి మల్లేశ. ఇట్లాంటి పాటలు ఏంటంటే జానపదాలు. అప్పుడు నాట్లు వేసుకుంటే ఈ పాటలు పాడేదక్క, నాట్లు వేసుకుంటే ఈ పాటలు పాడుతుంటే మంచిగా అనిపించేది. ఇప్పుడు ఏమైనా అంటే కదా ఇక డీజే పాటలు గిప్పి గిప్పి నాకు కుదురు తప్ప అలా పాట అర్థం కాదు, ఏం అర్థం కాదు అయితే అంతే అట్లా. సో ఇప్పుడున్న జానపదంకి మరి ఇప్పుడున్న జానపదంకి మన అంతకుముందు ఉన్న జానపదంకి తేడా ఏంది? అంతకు ముందున్న జానపదం ఏంటంటే ఒక కంటెంట్ చెప్పేది. వాళ్ళు ఒక హాస్యపూర్వమైనటువంటి
నా ఎద మీద వాలెటి గమగమ గంధాలు చందా మామయ్యలో, నా రైక ముడి మీద రాలుతే సాలయ్య రంగారామయ్యలో. నా ఎద మీద వాలితే గమగమ గంధాలు చందా మామయ్యలో, నా రైక ముడి మీద రాలుతే సాలయ్య రంగారామయ్యలో. వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు, ఎద మీద ఉండేటి గమగమ గంధాలు, ఎద మీద ఉండేటి గమగమ గంధాలు చందా మామయ్యలో, నా రైక ముడి మీద రాలుతే సాలయ్య రంగారామయ్యలో. ముంజేది కడమున్న ముద్దుల సెయ్యి చందా మామయ్యలో, నా ఎడమ రొమ్ము మీద రాలితే సాలయ్య చందా మామయ్యలో. నీ ముంజేది కడమున్న ముద్దుల సెయ్యి చందా మామయ్యలో, నా ఎడమ రొమ్ము మీద వాలితే సాలయ్య రంగారామయ్యలో. ఇలాంటి పాటలు కూడా బాగా. మరి ఇప్పుడు ఓన్లీ ఆ మ్యూజిక్ నే చూస్తున్నారు, ఆ డీజేలనే చూస్తున్నారు. అదే ఇంకా గిప్పి అని కుదురు ఒకటి ఇట్లా ఇట్లా డాన్స్ ఇట్లా కాళ్ళు ఉప్పుంటే అతడు అదే ఉంది తప్ప మరి ఈ హాస్యమైనటువంటి పాటలు ఇవి అయితే కనుమరుగైపోయినాయి. అసలు జానపదాలు అంటే ఏంది, నాకు ఒక్క మాటలో చెప్పు. జానపదం అని అంటే పల్లెటూరులో మన సంభాషణ అంటే జనరల్గా బావ మరదల సంభాషణ, తల్లి తండ్రి ఇట్లాంటి సంభాషణలు. వాళ్ళకి ఎక్కువ పని మీద అలసట కలగొద్దు, ఏందనంటే పని మీద అలసట కలగకుండా మన పంట పొలాల పాటలు కాబట్టి జానపదాలుగా గేయాలు మారినాయి అన్నమాట. సో మరి ఇప్పుడు వచ్చే అందరు లిరిక్ రైటర్లు, ఎవరు వచ్చినా లిరిక్ రైటర్లు ఇంకా చెప్పుకోలేము లేక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటారు, గుండె పగిలిందో అంటాడు ఒకడు, అది అంటాడు ఇది అంటాడు, అట్లాంటి పాటలు వస్తున్నాయి. నా మరదలు మోసం చేసిందని ఒకళ్ళు పాటలు పాడతారు, బావ మోసం చేసిందని పాటలు పాడతారు, నా పోరు వెళ్ళిపోతుందని ఒకళ్ళు పాట పాడతారు, రాను బొంబాయికి రానని ఒకళ్ళు పాట. ఇంట్లో కూడా ఏంటంటే ఆడపిల్లలు ఇట్లా డెవలప్ చెందుతున్నారు అనిపిస్తుంది నాకైతే. మోసం చేసుడు కథం ఇది చేస్తారు జనరల్ గా అయితే. వాళ్ళను ఇప్పుడు ఏదో మనం ఇందాక ఒక పాట అనుకో, ఆడపిల్లలు చులకన చేసి సమాజం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆడపిల్లలు ఇంకొక మనిషిని మోసం చేస్తుంటే అట్లా కూడా బాగా అనిపించి వాళ్ళ మీద ఒకటి రాయబుద్ధి అవుతుంది నాకు. కొంతమంది అట చేస్తారు, కొంతమంది ఇట్లా అవుతుంది అని. అట్లా ఎవరికి సపోర్ట్ ఇస్తా మరి, ఎవరు ఇవ్వాలో ఏం అర్థం కాకనే కాక పాటలు రాసేది. ఆ పాటల వల్ల వాళ్ళనే మారుతారేమో అనేది. ఎట్లా మారుతారు అబ్బా, పాటలు కాదు ఇలాంటి ఎన్ని వచ్చినాయని జనాలు మారరు, పాటల వాళ్ళే మారాలి తప్ప అసలు మారే ప్రసక్తే లేదు. ఇంతకీ నీకు బాగా ఇష్టమైన పాట, నీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటి? పేరు ఇచ్చిన పాట అంటే మన రీసెంట్ గా అన్నయ్య ఒక మంచి పాట పాడాడు, జ్ఞాన చైతన్య యాత్రలో పాడాడు అక్క. అది గుండె మీద. గుండె గుండె నీవు 10 లంగుండమ్మా, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. గుండె గుండె నీవు 10 లంగుండమ్మా, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. దేహానికి రూపం నీవమ్మా, దేహానికి నువ్వు రావమ్మా. నువ్వు లబుకు డబుకని మోగుతుంటే పరుగెడతానమ్మా. నువ్వు అలిగి ఆగిపోయావంటే పడిపోతానమ్మా. గుండె గుండె నీవు 10 లంగుండమ్మా, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. గుండె గుండె నీవు 10 లంగుండమ్మా, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. అమ్మ కడుపులో నా ముద్దగున్నప్పుడే నా నాటు బిటేసి నన్ను ఆడించినవే. అమ్మ కడుపులో ముద్దగున్నప్పుడే అటు బిటేసి నన్ను ఆడించినవే. గుండె గుండె నీవు 10 లంగుండమ్మా, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. గుండె గుండె నీవు 10 లంగుండమ్మా, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. ఇట్లాంటిది ఒక పాట. అలాగే పంటి నొప్పి మీద కూడా అక్క, పంటి నొప్పి మీద కూడా. పంటి నొప్పికి సోదరా దని పతనం ఉన్నది చూడురా, రూటుకే 4 సోదరా దని అంతం ఉన్నది చూడరా. అదిగో అదిగదిగో అరవిందు డెంటల్ క్లినిక్ ఇచట, అన్ని రకాల పంటి సమస్యలు తీర్చేటి క్లినిక్. అదిగో అదిగదిగో అరవిందు డెంటల్ క్లినిక్ ఇచట, అన్ని రకాల పంటి సమస్యలు తీరిపోయే క్లినిక్. ఇట్లాంటివి కూడా పంటి నొప్పి మీద రాసినాం, హార్ట్ మీద రాసినాం, ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. ఎన్ని పాటలు రాస్తుంటావు ఇంతకి? దగ్గర ఇప్పుడు ఒక 40 పాటల దాకా రాసాను అక్క. నీకు బాగా పేరు తెచ్చిన పాటలేంది? బాగా పేరు తెచ్చిన పాట అంటే తెలంగాణ ఉద్యమంలో పాడిన పాట ఏమని పాడాలి నేను ఈ పాటని మీకు మొదటగా కూడా వినిపించిన. ఆ పాటే నాకు పేరు అయితే బాగా తెప్పించింది. అది నువ్వు రాయలేగా? అన్నే రాసింది. ఆ పాట
నేను పాడడం వల్ల నాకు పేరు తెప్పించిన ఆ పాట తర్వాతనే ఈ పాటలు కూడా రాసిన. నువ్వు ఇన్ని పాటలు రాసినావు, మరి అందులో నీకు బాగా అంటే పేరు తెచ్చిన పాట అంటే ఈ పాట వాడంగానే అరే ఏపురి ప్రదీప్ పాడింది పాట అని చెప్పుకునే పాట? చెప్పుకునేదానంటే జననేత పరంధాములు గారి పేరు మీద రాజకీయం కూడా కొన్ని రాసిన నేను. ఓహో, రాజకీయాలు కూడా. జననేత జన 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 జననేతరా జననేత పరంధాములు గారికి జేజేలల కండో, నిత్యం ప్రజల కోసం శ్రమించే నాయకుడు ఇతడో. జననేత జన 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 జననేతరా జననేత పరంధాములు గారికి జేజేలల కండో, నిత్యం ప్రజల కోసం శ్రమించే నాయకుడు ఇతడో. అనంతరము గడ్డ మీద ఉయ్యాలో ఉయ్యాల అలు పెరగని నాయకుడితడంట, ఉయ్యాలో ఉయ్యాల. జననేత జన 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 జననేతరా జననేత పరంధాములు గారికి జేజేలల కండో, నిత్యం ప్రజల కోసం శ్రమించే నాయకుడు ఇతడో, నిత్యం ప్రజల కోసం శ్రమించే నాయకుడు ఇతడో. సూపర్ సూపర్, మస్తు రాసిన పాట మాత్రం. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా ఈ పాటలు కాకుండా నీకు ఇంకా ఎలాంటి పాటలు రాయాలని అనిపిస్తుంది? నాకు ఎట్లాంటి అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరిని కుళ్ళుగా చూసే రోజులు నాకు ఇప్పుడు. ఇప్పుడు ఒక బ్రదర్, ఇప్పుడు మన జీవి న్యూస్ అన్న ఎదుగుతుండంటే ఇంకో ఛానల్ ఏం చేస్తాడంటే బురద చల్లే ఉపాయం చేస్తాడు. కరెక్ట్, ఎప్పుడైనా సరే ఇది మాట వాని మీద బురద చల్లే ఉపాయం చేస్తారు. అంటే ఇప్పుడు అట్లాంటిది ఒక పాట ఉన్నది, అన్నయ్య రాసిన పాట. తప్పును తప్పనే ఒప్పును ఒప్పనే మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు బోతులుండ్రు. తప్పును తప్పనే ఒప్పును ఒప్పనే మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు బోతులుండ్రు. మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇండ్లు చిచ్చులు పెట్టే మహారాణులుండ్రు. ఈ లోకంలో కొంతమంది గుణమెన్నడు మారుతుందో, ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులన్నాడొస్తాయో. ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురి సోమన్నా, నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పారాదన్నా. నీలో నువ్వే ఒంటరిగా కుములుతావేందన్నా, నీ గుండెల సాటున దాగిన దుఃఖం దాస్తావేందన్నా. తప్పును తప్పనే ఒప్పును ఒప్పనే మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు బోతులుండ్రు. నెత్తిన గంగా పక్కన పార్వతి ఇద్దారుండ్రయ్యా, ముద్దుల మొగడని పేరే తప్ప ముచ్చట ఏదయ్యా. కన్నా పిల్లల చూసుకొని కలలెన్నో గంటున్నావు, నా పంచ ప్రాణాల లేనని ఆశలతో బతున్నావు. ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురి సోమన్నా, నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పారాదన్నా. నలుగురిలో నా మావోడేనని గొప్పలు చెబుతారు, సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు. నలుగురిలో నా మావోడేనని గొప్పలు చెబుతారు, సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు. ఎందుకో నీ ముచ్చటంటే పండ్ల గంపయ్యా, చిన్నప్పటి నుండి నీ బ్రతుకు ముండ్ల కంపయ్యా. ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురి సోమన్నా, నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పారాదన్నా. నీలో నువ్వే ఒంటరిగా కుములుతావేందన్నా, నీ గుండెల సాటున దాగిన దుఃఖం దాస్తావేందన్నా. ఇలాంటి పాట పేరు ఏపుడు సోమన్నదే కానీ ఏపుడు సోమన్న అనే పాట గానీ నువ్వు కరెక్ట్ చెప్పిను. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే తొక్కడానికి చూసే ప్రతి ఒక్కటి మెయిన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం, ఈ ఫోక్ సింగర్స్ ని కూడా సేమ్ అట్లానే తొక్కేస్తున్నారు. ఫోక్ రైటర్స్ అట్లనే తొక్కేస్తున్నారు, సింగర్స్ అట్లనే తొక్కేస్తున్నారు. ఒకడు ఎదిగిండంటే మళ్ళీ వీడు వచ్చి ఆడ ఎదుగుతాడు, మనకంటే వీడిని ఎట్లా బాగుంటాయి అని చెప్పి వాడినే తొక్కి పడేస్తారు. సొంతోనే తొక్కేస్తారు. పెద్ద పెద్దోళ్ళు కూడా తొక్కి పడేస్తున్నారు కదా. అవును. ఓకే, నీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ జరిగిందా? నాకు అలాంటి సిచ్యువేషన్స్ అంటూ ఏం జరగలే అక్క. ఇంకా అయితే ఇంకా నువ్వు అడుగు పెట్టలే, పెడతావు. ఇంకా ముందు పెట్టిన తర్వాత ఇక అట్లాంటివి వస్తే సిద్ధంగా నేను ఉన్నావు. అవి ఎట్లా దాటుకోవాలి, ఎట్లా ఏం చేయాలని కూడా మొత్తం అంతా చూసి. ఓకే, మరి ఇంతకీ ఇన్ని పాటలు వాడుతున్నావు, ఇన్ని పాటలు రాస్తున్నావు కదా, ఇప్పటి వరకు స్టూడియోలో ఒక్క పాట కూడా వాడలేదా? స్టూడియోలో పాడలేదు అని అంటే ఒక పాట ఉందక్క, అన్నయ్య బర్త్డే మీద ఒక పాట పాడుతున్నాం. తెలంగాణ గురించేనా? అంటే తెలంగాణ జానపదం. ఇంతకీ ఏపూరి ప్రదీప్ ఏం అవ్వాలనుకుంటుండు?
నేను లాయర్ అవ్వాలి అనుకుంటున్నా. ఎందుకనంటే ఎంత రాజకీయ పదవులు వచ్చినా ఎన్ని ఏది వచ్చినా కానీ మనిషి బుద్ధి మారనప్పుడు గట్టిన ఉంటుంది అక్క. అంటే మనిషి బుద్ధి మారాలని ఎందుకన్నానంటే ఎప్పటికీ వీళ్ళు మాదిగోళ్ళు, వీళ్ళు మాలోళ్ళు, వీళ్ళు సాకలోళ్ళు, వీళ్ళు కుమ్మరోళ్ళు, వీళ్ళు కమ్మరోళ్ళు ఇట్నే చూస్తారు తప్ప వీళ్ళు మనోళ్ళు అనుకునేటోడు ఒక్క లేడు. మనోళ్ళు అనుకునేటోడు అది మారాలంటే అప్పుడు అంబేద్కర్ గారు అయితే ఎలా మార్చారో లాయర్ అయ్యే మార్చిండు. ప్రతి ఒక్కటి చట్టపరంగా తీసుకుపోయాడు. ఆ చట్టపరంగా నేనేం తీసుకోపోరాదు? నాకెందుకు తెలియలేదు? నేను తెలియగలను కదా, నేను చేయగలను కదా, మనకు మనం తెలియగల నా ప్రజలకు నేను చేసుకోగలను కదా, నా వాళ్ళకి నేను చేసుకుంటా. ఎవడో వచ్చి నాకు చేసేది ఏంది? నా ప్రజలకు నేను న్యాయం చేస్తాను. గట్టిగానే ఉన్నా. ఇక ఎంట్రీ ఇచ్చడం ఇంకా ఆలస్యం. అది ఇచ్చినామంటే ఒరే అన్ని మూసుకోవాల్సింది అంతే. మన బహుజన రాజ్యం తెచ్చేదే మనల్ని సీఎం చేసేదే. ఇంతకీ నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ప్రస్తుతం LLB చేస్తున్నావు. అవును. నీతో పాటు మరి ఇలాంటి సింగర్స్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు అక్క, తెలుసు నాకు. చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇట్లా ఉద్యమాలలో వాడిన వాళ్ళు ఉంటారు కదా. అసలు ఉస్మానియా క్యాంపస్ అంటేనే ఉద్యమం మొదలు అయ్యిందే ఆడికేంచి. అందులో లేకుంటే ఎట్లుంటది అక్క. మరి సో అలాంటి సింగర్స్ అందరినీ కూడా నువ్వు సపోర్ట్ చేస్తావా? చేస్తా, ఖచ్చితంగా చేస్తా. నాకు జరిగింది కూడా వేరే వాళ్ళకి జరగొద్దని చూస్తా కానీ తప్ప నేను నాకు జరిగింది వాని కూడా జరిగితే బాగుండు అలాంటి కుళ్ళిపోతాను కదా నాకు లేదక్క. ఫస్ట్ అయితే నేను ఆ దెబ్బ తిన్నా కాబట్టి ఆ దెబ్బ మావాడు తినొద్దు. నేను వానికి ఒక చెయ్యి అయ్యి ఒక సపోర్ట్ అయ్యి ముందుకు పుష్ చేయాలి. నేను వాడు ఇద్దరం కలిసిపోయినాం అనుకో, ఇద్దరం ఒకసారి పోతాం, కాంపిటీషన్ పెట్టుకున్నాం. కాకపోతే మాలో మేము కొట్లాడుకుంటాం కానీ బయటకి అయితే మేము కలిసినట్టే చూసుకుంటాం. అట్లా బయటనైతే మళ్ళీ మేము విజయం. అంటే బయటనైతే ఎందుకన్నా అంటే బయటోడు వాడు 10,000 పెట్టి సింగర్ అయిన ఆడ నేర్చుకున్నాడు చెప్పి వాడు ముందుకెళ్ళిపోతా ఉంటాడు. మేము కష్టపడి కింది స్టెప్ నుంచి వచ్చిన వాళ్ళం ఎక్కడ పోవాలి? సో మేమేమన్నా కొట్లాడుకుంటాం కానీ పక్కన వాళ్ళని రానియద్దు, సందైతీయం అట్లా సందీయం. ఇంతకు మరి నువ్వు తెలంగాణ బిడ్డవి, నల్గొండలో పుట్టినవు. మరి ఒక్కసారి తెలంగాణ పాట మా అందరి కోసం. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మ నీ ప్రేమ నీతమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మ నీ ప్రేమ నీతమ్మో. ఎట్టిల్లో మట్టి చిప్పవు గాయదోల్లా గండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా. సూపర్. ఎంత బాగా పాట పాడినావు అంటే నువ్వు ఇట్లా పాడుతుంటే. ఎందుకంటే ఏపూరు సోమన్నని కూడా ఇట్లాంటి దాంట్లోనే వెలిశాలలోనే ఇక్కడే, అంటే ఇక్కడ కాదు వేరే ఎక్కడో ఇంటర్వ్యూ చేసిన ఈ పాట పాడినప్పుడు సేమ్ నీలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. నిజంగా చాలా బాగా నీ దగ్గర నిజంగా మంచి టాలెంట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు ఏవి లేకుండా నువ్వు ఒకరికి సాయం చేయాలనుకుంటున్నావు. అది చాలా మందికి ఉండదు, చాలా మంది తొక్కాలని చూస్తారు, కానీ నీకుంది. ఎవరైతే పాడతారో వాళ్ళందరినీ నేను పుష్ చేస్తా అక్క, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా అక్క అంటున్నావు చూడు, దానికి నేను ఫిదా. నిజంగా అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నీకు ఇప్పుడు అది ఉంది కాబట్టి నువ్వు అందరినీ ఎలాగో సపోర్ట్ చేస్తావు. వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. 100% నువ్వు అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు అంటే మళ్ళీ ఇంకొక ఏపూరు సోమన్న లాగా మాకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.